జై భారత్ నమస్తే వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ దిస్ ఇస్ మోక్ష వీడియో స్టార్ట్ చేసే ముందు డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ సో వెల్కమ్ టు నేమ్ ఇస్ ఫేమ్ అనే సిరీస్ మనం స్టార్ట్ చేయబోతున్నాం సో గురు గారిని అడిగి ఈ లెటర్ మీద నేమ్స్ పెడితే వాళ్ళ లైఫ్ ఎలా ఉండబోతుందో గురు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్తే అమ్మా. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్, జై భారత్, యాత్రా ఫర్ భారత్, యాత్రా ఫర్ విశ్వం. ఎలా ఉన్నావు డాక్టర్ వరల్డ్, యంగెస్ట్ గ్రాఫాలజిస్ట్ అండ్ యోగా? నేను బాగున్నాను, మోక్ష యోగశ్రీ. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరే? సూపర్, ఎక్సలెంట్. వరల్డ్ వైడ్ గా మన శిష్యులు అద్భుతమైన సాధన చేస్తూ వాళ్ళు కూడా నేమ్ ఇస్ ఫేమ్ అని వాళ్ళు కూడా చాలా మంది న్యూమరాలజిస్టులు అవుతున్నారు, చాలా మంది మనీ పవర్ మాస్టర్స్ అవుతున్నారు, చాలా మంది కూడా మనం ఒక్కరమే కాదు అందరం కూడా తయారు చేస్తున్నాం. సో ఏమి మూట పట్టుకొని వచ్చావు? ప్రశ్నల మూట ఏం లేదు. ఏ అనే లెటర్ మీద ఉంటే వాళ్ళ లైఫ్ ఎలా ఉండబోతుందో. ఏ అనే లెటర్, అక్షర అంటే నీ బెస్ట్ ఫ్రెండ్ అయింది, అందుకోసం అడిగినావు కదా. అలా ఏం లేదు, అంటే ఆల్ఫాబెట్ ఎలాగో ఏ తోనే స్టార్ట్ అవుతుంది. అదే, కానీ అక్షర అనగానే కొంచెం నీ మొహంలో అలా ఎక్స్ప్రెషన్స్ చేంజ్ అయిపోయాయి. అంటే బెస్ట్ ఫ్రెండా? ఓకే, రైట్. అట్లీస్ట్ క్వశ్చన్ లోకి వచ్చేద్దాం. ఏ అనే లెటర్ తో లైక్ స్టార్ట్ అవుతే ఎలా ఉంటుంది అని మనం తెలుసుకుందాం. గురు ప్రార్థన చేసుకుందాం. ఓం సదా శివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్. మనీ పవర్ సిరీస్ లో నేమ్ ఈస్ ఫేమ్. సో మీ జీవితంలో పేరైపోయినది, పేరే అఖండం, పేరే విజయం, పేరే అనంతం, పేరే శక్తి, పేరే సర్వస్వం, పేరే మరణం కూడా. మీరు ఎప్పుడైనా చూసారా? బ్రేకింగ్ న్యూస్లో వస్తుంటుంది, బోరుబావులో పిల్ల పడిపోయాడు, బోరుబావులో పిల్లగాడు పడిపోయాడు. ఇంకా గవర్నమెంట్లు అంతా రెస్క్యూ టీమ్ అంటారు. ఇగో రోజంతా అడ్డంగా పోతారు, నిలువుగా పోతారు, ఇట్లా పోతారు, అట్లా పోతారు, తవ్వేద్దవుతారు, లాస్ట్కు రక్షించేస్తారు. ఒక మూవీలో ఉంది, రక్షించేస్తారు పిల్లగాన్ని, వా అంటారు అనమాట. లాస్ట్ ఒకవేళ చనిపోయినారు అనుకోండి, ఇంకా అన్ని టీవీ ఛానల్ ఇవన్నీగా. అంటే ఎందుకు జరుగుతాయి? నేను అంటాను, ఎందుకు జరుగుతాయి అలా? డేట్స్ 18 వాళ్ళ యొక్క పేరులో సంథింగ్ 16 అన్నా 17 అన్నా 13 అన్నా ఆ పేరులో నెగిటివ్ నంబర్స్ ఉన్న వాళ్ళ. అంతెందుకు, బీచ్కి వెళ్ళారు, సముద్రం దగ్గరికి వెళ్ళారు, నదికి వెళ్ళారు, అలా సంతోషంగా ఆడుతుంటే సర్రని వెళ్ళిపోతాడు పిల్లగాళ్ళకి, మళ్ళీ బయటకు వచ్చేస్తాడు శివంలాగా పోయాడు, శవంలాగా వచ్చేసాడు. చూడండి, వాళ్ళ పేర్లలో ఖచ్చితంగా 13 నంబర్ ఉంటుంది. అనుకోకుండా ఈ మధ్యకాలంలో చిన్న చిన్న పిల్లల్ని కూడా రేప్ చేసేస్తున్నారు వాళ్ళ పేర్లలో కూడా. అంతెందుకు, లాస్ట్ 2 years 1 year క్రితం ఈ హైదరాబాద్ మహానగరంలో చంపాపేట దగ్గరనే, అమ్మాయి పేరు గుర్తుకొస్తలేదు కానీ చంపాపేట దగ్గరనే, మా సంతోష్ నగర్ దగ్గరనే ఒకరి రేప్ చేశారు. సో దీనికి అంతా కారణం నేను చెప్తాను, మీరు ఏమన్నా అనుకోండి, ఇది నిజం, నిప్పులాంటి నిజం. ఎందుకంటే నేను జరిగిన ప్రతిసారి వాళ్ళ పిల్లల పేర్లు నేను క్యాల్కులేషన్ చూస్తే 13 నంబరో, 16 నంబరో, 17 నంబరో, 18 నంబరో, 29 నంబరు, సునామీ నంబర్లో, భూకంపం నంబర్లో, రివర్స్ నంబర్లో ఉన్నాయి. తర్వాత పిల్లల పేర్లు సరిగా లేకపోవడం వల్ల హాస్పిటల్ చుట్టూ తిరుగుతుంటారు. ఆనందంగా ఉండాల్సిన పిల్లలు హాస్పిటల్ చుట్టూ తిరుగుతుంటారు. సో దీన్ని బట్టి మీరు ఆలోచించండి. కార్పొరేట్ విద్యను అందిస్తున్నారు తప్ప మీరు ప్రతి సంవత్సరం 1,50,000 కడతారు, 10 లక్షలు కూడా కడతారు. మీరు అంత స్తోమతుంది మీకు. పెళ్ళిళ్ళు కూడా కోట్లాది రూపాయలు పెట్టి చేయిస్తారు. కానీ పేరు విషయంలో నెగ్లిజెన్స్ చేస్తున్నారు పేరెంట్స్ అంతా కూడా, అందరూ. ఇంకో విషయం చెప్పినా, 19వ శతాబ్దంలో మీరు పేరు న్యూమరాలజీతో పెట్టుకోకపోయినా ఏం పోయేదేం లేదు అక్కడ, ఏమీ లేదు. ఎందుకంటే 19వ శతాబ్దంలో 1-9 ఉంది, అది మిమ్మల్ని రక్షించింది. 2000 సంవత్సరాల నుంచి పుట్టిన పిల్లలందరికీ తప్పనిసరిగా ISI ముద్రలాగా న్యూమరాలజికల్ ప్రకారంగానే పెట్టాలి పేర్లు, నక్షత్ర ప్రకారం కాదు. ఎందుకు చెప్పినా, 2000 సంవత్సరంలో పుట్టిన పిల్లలందరికీ కూడా 19 నంబర్ లేదు. 19 నంబర్ గురించి మీకు అందరూ తెలిసే. ఇంకా COVID-19 ఒక్కసారి ఇట్లా హల్చల్ చేసింది ప్రపంచం మొత్తం.
ఆ 19 నెంబర్ ఉన్నది కాబట్టి మీరు చూడండి, ప్రపంచంలో 18వ శతాబ్దంలో, 17వ శతాబ్దంలో, 16వ శతాబ్దంలో, 15వ శతాబ్దంలో ఇలా ఎన్నో శతాబ్దంలో పుట్టారు. కానీ ఏది ఏమైనా 19వ శతాబ్దంలో పుట్టిన ప్రతి వ్యక్తి చాలా అద్భుతమైన అదృష్టవంతుడు. ఎందుకంటే అన్ని తరాలను చూశారు, వాళ్ళు అన్ని అనుభవాలు చూశారు. ఇప్పుడు ఇంకా చూస్తూనే ఉన్నారు వీళ్ళు. సో అందుకోసమే పిల్లలకి మాత్రం తప్పనిసరిగా 2000 సంవత్సరాలు పుట్టిన తర్వాత వాళ్ళందరికీ కూడా లక్కీ నేమ్ పెట్టాలి న్యూమరాలజికల్ ప్రకారంగా. ఇక ఈరోజు ప్రశ్న ఏంటిదంటే, ఏ అనే లెటర్తో పేరు పెట్టుకుంటే ఏం జరుగుతుంది? అలా ఏ అనే లెటర్తో పేరు పెట్టుకుంటే ఏం జరుగుతుంది అంటే, ఇది కూడా చూడండి, ఏ అనేది చూస్తేనే ఎవరెస్ట్ లాగా ఉంటుంది, ఇది హైయెస్ట్ లాగా. అందుకోసం ఏ అనే పేరుతో మీరు గూగుల్ సెర్చ్ చేయండి, గూగుల్లో కూడా కొట్టండి, ఏం తెలుస్తుంది సార్? టాప్ మోస్ట్, వరల్డ్ టాప్ మోస్ట్, ఏ లెటర్ టాప్ మోస్ట్ కంపెనీస్ అని కొట్టండి. ఫస్ట్ అమెజాన్ వస్తుంది, యాపిల్ వస్తుంది. చూడండి, మీరు నేను చెప్పింది నాకే నమ్మకం లేదా అనుకోకండి, మీరు కూడా నమ్మాలంటే చూడాలి. ఇలా గూగుల్ తాలూకు అడిగేసి చక్కగా చెప్పాలి, ఏ లెటర్ టాప్ మోస్ట్ కంపెనీస్ ఇన్ ద వరల్డ్. Here is information from Global Finance So, magazine. ఇక చూడండి, యాపిల్ కంపెనీ ఉంది ఫస్ట్ పాయింట్. ఆల్ఫాబెట్లో యాపిల్ కంపెనీ ఉంది, చూసారా? సో అందుకోసమే సెకండ్లో మళ్ళీ సౌదీ అరమోకో, ఇది యాపిల్ ఏమో టెక్నాలజీ, తర్వాత సౌదీ అరమోకో అనేది ఎనర్జీ. సో ఈ విధంగా ఆల్ఫాబెట్లో ఇలా ఉంది. తర్వాత అమెజాన్ కూడా ఉంటుంది. సో అమెజాన్ కూడా ఉంటుంది. విచ్ ఈస్ ద వరల్డ్ టాపెస్ట్ నంబర్ 1 కంపెనీ అంటే వచ్చేస్తాయి దాంట్లో గ్లోబల్ లిస్ట్లో. సో ఈ విధంగా నేను చెప్పేది ఏంటంటే, ఏ అనే లెటరు ఎవరెస్ట్ లాగా ఉంటుంది. యాపిల్ కంపెనీ దాటి ఇంకా ఏ కంపెనీ రాలేదు మొబైల్ రంగంలో, వచ్చినా కానీ తట్టుకోలేకపోయింది, అన్నీ వెనక్కి వెళ్ళిపోయాయి. సామ్సంగ్ ఏదో 2వ స్థానంలో 3వ స్థానంలో ఉంటుంది. సో ఎంత కాస్ట్లీ అయినా సేమ్, ఇది కూడా 1,60,000. ఇప్పుడు యాపిల్ 15 Pro కూడా వచ్చేసింది, మళ్ళీ వచ్చేసింది. మేము 14 కొన్నాము, అది 1,59,000. ఇది కూడా 1,60,000 అంతే. కానీ యాపిలే మరి ఏమనుకున్నారు? సో అందుకోసమే యాపిల్ అంతే అంటే దీన్ని బట్టి అర్థమైందా? యాపిల్ అందరూ వాడరు, ఇది అందరూ వాడతారు. ఆండ్రాయిడ్ ఇది 20,000, ఇది 20,000, ఇది 1,60,000. తేడా చాలా ఉంటుంది. ఈ 200 మెగాపిక్సెల్, ఇది ఒక 68 ఏదో ఉంటుంది. అంటే ఏం లేదు, ధనం మూలం ఇదం జగత్ అంటే నాకు ఇది ఏం లేదు. సో అందుకని మీ పిల్లలకు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు పేర్లు పెట్టడంలో? అందుకోసమే ఒక కంపెనీ లాగా మీ జీవితంలో పేరు అనేది చరిత్ర సృష్టిస్తుంది. చూడండి, ఎగ్జాంపుల్ చెప్తాను. అరవింద్ కేజ్రీవాల్, ఏనా లెటర్ ఉందా లేదా? అరవింద్ కేజ్రీవాల్ చూడండి, 3 సార్లు సీఎం అయిపోయాడు. హ్యాట్రిక్ సీఎం. నేను ముందే ప్రిడిక్షన్ చెప్పాను, ఇప్పుడు అవుతాడని. అది అయిపోయింది. నెక్స్ట్ ఏఆర్ రెహమాన్ ఆస్కార్ అవార్డు పొందాడు, జయహో సాంగ్ భారతీయ. అలానే ఏ అనే లెటర్ మీద ఆమ్ ఆద్మీ పార్టీ, ఏ ఆమ్ ఆద్మీ. తర్వాత యాప్స్, అన్ని యాప్స్ ఉన్నట్టు యాప్స్ అంటే అదే స్పెల్లింగ్ కదా. సో అందుకోసం ఇలా తీసుకుంటూ పోతే అరబిందో ఫార్మా, మళ్ళీ అమెజాన్లో A to Z అంటారు, A to Z. కొన్ని షాపులకి ఏం బెటర్, A to Z లభించరు ఇక్కడ అంటారు. దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఏకున్న అంత పవర్. అయితే ఏకి ఎందుకు అంత పవరు అని అంటే అక్కడికే వస్తున్న పాయింట్. దానికి ఎందుకు పవర్ అంటే, ఏ అనేది 1 నంబర్కి వచ్చింది అంటే సూర్యుని యొక్క అనుగ్రహం ఉంటుంది దీనికి, సూర్యుని యొక్క అనుగ్రహం ఉంటుంది. దీన్ని ఎవరైతే పెట్టుకుంటారో అలా చాలా అద్భుతంగా జెట్ స్పీడ్ లాగా, రాకెట్ లాగా దూసుకెళ్ళిపోతారు. సో అంబానీ అంటే ఏనే, ఆదాని అంటే ఏనే, వీళ్ళిద్దరే మొత్తం, వాళ్ళు కుడికన్ను ఒకడు ఎడమ కన్ను, మొత్తం దేశం మొత్తం అంటున్నారు కదా వాళ్ళే. అంబానీ ఆదాని, ఇంకేముందయ్యా? ఇంకెవరుతున్నారు చెప్పండి? ఎవరన్నా ఉన్నారా వీళ్ళు? చూడండి. సో అందుకోసమే ఏ అనే దానికి అంత ప్రయారిటీ ఉంది. అమ్మ పేర్లు ఏనే వస్తుంది, అమ్మ. ఆవు ఏనే వస్తుంది. ఇంకా అలా తీసుకుంటూ పోతుంటే చాలా ఉంటుంది. సార్ మనది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, అప్పుడు ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అలా మొత్తం. అమెరికా, అబ్బా ఎంత బాగా చెప్పింది, అమెరికా. ఐశ్వర్య రాయ్ అంటే ఐ వస్తుంది అక్కడ.
సో ఏ కూడా AI వస్తాయి. వస్తుంది AI. సో ఈ విధంగా అమెరికా అయితే అస్సలు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది అందరికి. ఎంత సంపాదిస్తుందో తెలుసు కదా మీ అందరికి. సో అందుకోసమే మీ జీవితంలో ఆస్ట్రేలియా, అమెరికా ఇవన్నీ బాగానే అసలు క్రికెట్ పోటీల్లో ఆస్ట్రేలియా వచ్చిందంటే ఆగమైపోతున్నారు. కంగారులో వచ్చారు అంటారు. భారత్కి తర్వాత ఆస్ట్రేలియా పెడితే కంగారు వచ్చింది అంటారు. సరే ఏదేమైనా ఏకి ఉన్న ప్రత్యేకత ఇది ఉంది. కానీ ఎవరు పెట్టుకోవచ్చు ఏ అనే లెటర్ అని అంటే 1వ తారీఖు, 10వ తారీఖు, 19వ తారీఖు, 28వ తారీఖులో పుట్టిన వాళ్ళు పెట్టుకోవచ్చు. 5వ తారీఖు, 14వ తారీఖు, 23వ తారీఖులో పుట్టిన వాళ్ళు పెట్టుకోవచ్చు. 6 వాళ్ళు పెట్టుకోకూడదు. 6, 15, 24 పెట్టుకోవద్దు. ఇంకా ముఖ్యంగా 8 వీళ్ళు పెట్టుకోవద్దు. ఇక వీళ్ళు ఎవరు పెట్టుకోవద్దు అంటే వీళ్ళు డేంజర్. 8వ తారీఖు, 17వ తారీఖు, 26వ తారీఖు వాళ్ళు పెట్టుకోవద్దు. పెట్టుకుంటే దేత్తడి పుచ్చముడి తిన్మార్ డాన్స్ అంతే, ఇంకా అంతే మ్యూజికే. 6 వాళ్ళు కూడా పెట్టుకోవద్దు. ఎందుకంటే 6 అంటే 6, 15, 24 ఏంటిదంటే శుక్రాచార్యుడు, వీళ్ళు రాక్షసుల గురువు. ఈ ఏ అనేది దేవతలు. సో అట్లా 2 వాళ్ళు పెట్టుకోవచ్చు. చంద్రుడు 2, 11, 20, 29 వాళ్ళు పెట్టుకోవచ్చు. 9 వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు. 9, 18, 27 కూడా పెట్టుకోవచ్చు. ఎవరు పెట్టుకోవద్దంటే గీలే పెట్టుకోవద్దు. 8, 17, 26, 8, 10, 26, 6, 15, 24 వీళ్ళు పెట్టుకోవద్దు. అర్థమైందండి? సో అట్లా ఇంకో విషయం కూడా చెప్తా. భర్త పేరు ఆంజనేయులుండి, బాగా గుర్తించుకోండి, భర్త పేరు ఆంజనేయులుండి భార్య పేరు పద్మావతి ఉన్నదనుకో, దేత్తడి పుష్పగుడి, అప్పుడు ఇట్లా కూడా కాదు, ఇంకెట్లుంటే తెలుసా, అదే పాట కూడా తెలియదు నాకు ఈ మధ్య కాలంలో. అదేందో కలర్ఫుల్ గా చొక్కాలేసి సాకులాగా ఉన్నాడు అంటే, షమికీలా అంగీలేసి సాకులాగున్నాడే అన్నాడు చూడండి. గిట్లా అయిపోతుంది కథ అంతా. ఏంటి తెలుసా, రోజులో డిగ్రీ ఏంటిది. ఏ అంటే ఏంటిది సూర్యుడు, పి అంటే శని. ఇద్దరికి పాకిస్తాన్ కు భారత్ కు ఉన్నట్టు ఉంటుంది లొల్లి. జన్నదన ఇట్లా జుట్టు పెట్టుకుంటారు, భార్య పడతారు, దన్నదన గుద్దుకుంటారు. చినిగిన పని ఆమెని ఇప్పింది, మళ్ళీ చినిగిన పని వేసింది అంటది, ముచ్చట పెడుతుంది అంటది. పని లేదు పాట లేదు, ఆయన ఇట్లా పెట్టుకొని ఇంకో ఇట్లా పెట్టుకొని అదే బాటలు ఇట్లా పెట్టుకొని ఇట్లా తాగుతుంటారు. ఇక తెలుసు కదా దసరా సినిమా చూసి గోవింద తాగుడు, నాకు అర్థం కాదు. తాగుడు సినిమా అదంతా. తాగద్దని చెప్పింది లాస్ట్ కి. మొత్తం సినిమా అంతా తాగిండ్రు, తాగద్దని కాల్ చేశారు. లాస్ట్ కాల్ చేసిన తర్వాత సినిమా అయిపోయింది. ఇగో గిట్లనే నేను చెప్పేది ఏంటంటే, ఈ ఏ అనే లెటరు మీకు అభివృద్ధిని సాధిస్తుంది, గ్రోత్ని సాధిస్తుంది, ఎవరెస్ట్ శిఖరంతో ఉంటుంది. సో అందుకోసమే నేను మళ్ళీ మీకు వివరంగా చెప్తున్నాను. ఏంటిదంటే వీళ్ళు మాత్రమే పెట్టుకోకూడదు, మిగతా వాళ్ళందరూ పెట్టుకోవచ్చు. 8, 11, 26వ తారీఖులో పుట్టిన వాళ్ళు పెట్టుకోవద్దు. 6, 15, 24వ తారీఖులో పుట్టిన వాళ్ళు పెట్టుకోవద్దు. మిగతా అందరూ పెట్టుకోవచ్చు. చాలా అద్భుతంగా లీడింగ్ అవుతారు వీళ్ళు. అనంతమైన శక్తి సంపద వీళ్ళకి చేరుకుంటుంది. తప్పకుండా ఫాలో చేయండి. ఇక మనీ పవర్ క్లాసులు ప్రతి నెలలో ఒకసారి జరుగుతున్నాయి. తర్వాత ఫస్ట్కి కంప్లీట్ ప్రొఫెషన్ న్యూమరాలజీ కోర్స్, అంటే ప్రతి నెల 1వ తారీఖు కంప్లీట్ ప్రొఫెషన్ న్యూమరాలజీ కోర్సు, ప్రతి నెల 10వ తారీఖు పామిస్ట్రీ క్లాస్, ప్రతి నెల 19వ తారీఖు మనీ పవర్ మాస్టర్ క్లాస్. ఇవన్నీ ఉంటాయి. ఇంకా వివరాల కోసము చక్కగా వాట్సాప్ నెంబరు మీకు స్క్రోల్ అవుతుంది. ఓన్లీ ఫర్ అపాయింట్మెంట్స్ కోసమే, ధర్మ సందేహాల కోసం సమయం లేదు. ఎందుకంటే అమౌంట్ పే చేసిన వాళ్ళకి టైం ఇవ్వట్లేదు. దయచేసి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి, సువర్ణ అవకాశం. థ్యాంక్ యూ. హ్యాపీ భారత్. అదే మనకు ఏప్రిల్ 23వ తారీఖు రోజు మనకు క్లాస్ జరుగుతుంది శుభం హోటల్లో. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇది ఇవాల్టి వీడియో. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. దిస్ ఇస్ మోక్ష సైనింగ్ ఆఫ్.